సంక్షేమ హాస్టళ్లపై కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి విద్యార్థులు బలవుతున్నారు. మన్యం జిల్లా కురుపాంలో అన్యం పుణ్యం తెలియని విద్యార్థినులను మృత్యువు కబళించింది. గిరిజన సంక్షేమ హాస్టల్లో 42 మంది, ఏకలవ్య పాఠశాలలో 6గురికి పచ్చకామెర్లు రాగా అందులో చికిత్స పొందుతూ 2 బాలికలు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో 2 నెలలుగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. వర్షాల కారణంగా నల్లాల ద్వారా వస్తున్న కలుషితమైన నీటినే విద్యార్థులు తాగుతున్నారు. అంతేకాకుండా అవే నీటిని వంట చేసేందుకు కూడా సిబ్బంది వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫైనలైజ్ మేమేమొచ్చామనంటే వాటర్ కంటామినేటెడ్ అనేది జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్కి సంబంధించి మీరు ఎటువంటి వాటర్ ఇస్తున్నారన్నది ప్రిన్సిపల్ గారిని అందరినీ అడిగినటువంటి సందర్భంలో ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది, మేము ఆర్ఓ ప్లాంట్ వాటర్ ఇస్తున్నాం, వేడి నీళ్ళు కూడా ఇస్తున్నాం, ఫిల్టర్స్ బాగానే అంతా బాగానే చెప్పారు. మేము ఆర్ఓ ప్లాంట్ చెక్ చేయడానికి వస్తే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కుక్ని మేము ప్రశ్నించడం జరిగింది. ఆవిడ చెప్పింది, అమ్మ 2 నెలల నుంచి వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదు అని. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టించారన్నది అయితే అర్థమవుతుంది. ఇప్పుడు 50 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేసి అందులో 12 మందిని ఇప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళల్లో కూడా కొంతమందికి సివియర్గా ఈరోజు వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. ఇంకా సుమారుగా 8 మంది, కొంతమంది కేజీహెచ్లో ఉన్నారు, కొంతమంది ఏరియా హాస్పిటల్లో ఉన్నారు. కల్పన అనే అమ్మాయిని 22nd కురుపాం సిహెచ్సిలో జాయిన్ చేస్తే 24th ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఏరియా హాస్పిటల్లో 2 days ఉంచారు. అక్కడి నుంచి మహారాజా హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడి నుంచి అక్కడ ట్రీట్మెంట్ చేసి కేజీహెచ్కి రిఫర్ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్. యుగంధర్, చెప్పండి, ఇంతమంది విద్యార్థులు ఈ విధంగా పచ్చకామెర్ల బాట పడినా కూడా ఎవరు చూడని పట్టించుకోని పరిస్థితి చూస్తున్నాం. ఏకంగా అంతమందికి పచ్చకామెర్లు వచ్చే స్థాయి వరకు ఏం జరుగుతోంది? అక్కడ ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదని చెప్తున్నారు. వర్షం నీరు, మురుగునీరు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో పరిస్థితి చూస్తున్నట్టు చాలా అధ్వాన్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా కూడా అక్కడ పరిసరాలన్నింటినీ కూడా గమనించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాఠశాల నిర్వహణ అనేటువంటిది, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, వార్డెన్ కానీ, లేకపోతే ఇతర సిబ్బంది కానీ పాఠశాల నిర్వహణని పూర్తిగా గాలికి వదిలేశారనే ఒక్క ముక్కలో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి పూర్తిగా ఆర్ఓ ప్లాంట్ ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు నేడు పథకంలో ప్రతి పాఠశాలకు ఒక ఆర్ఓ ప్లాంట్ ని అయితే అందజేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ లో వచ్చినటువంటి నీటిని అటు వంటకు కానీ లేకపోతే ఇటు తాగటానికి కానీ విద్యార్థులు ఉపయోగించిన ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడంతో అక్కడ ఆర్ఓ ప్లాంట్ లో ఉన్న ఫిల్టర్స్, గ్యాడ్జెట్స్ కూడా మార్చడంలో విఫలమైంది. దాంతో బోర్ బావికి చేరినటువంటి వర్షం నీరు, కలుషిత నీటిని అంతటిని కూడాను తాగడానికి కానీ లేకపోతే వంటకు కానీ ఉపయోగించారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడాను పచ్చకామెర్ల వ్యాధి అయితే వచ్చింది. హెపటైటిస్ ఇది పూర్తిగా కలుషిత ఆహారం, నీరు వలనే వచ్చిందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. విద్యార్థులందరూ కూడా దసరా సెలవుల నేపథ్యంలో ఇళ్లకు పంపించేశారు. అయితే ఇళ్ల దగ్గర ఉన్న విద్యార్థులు అయితే మాత్రం ఇప్పుడు పూర్తిగా దాదాపు 42 మంది పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళలో ఒక 12 మందికి సివియర్ గా ఉండటంతో పార్వతీపురం సిహెచ్సిలో కొందరిని, విజయనగరంలో కొందరిని, విశాఖపట్నం కేజీహెచ్లో కొందరిని, ప్రైవేట్ ఆసుపత్రికి కొందరిని కూడా తరలించడం జరిగింది. అతి సివియర్ గా ఉన్నటువంటి పువ్వుల అంజలి, సోయిక కల్పన అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి. ఇది ఒక బాలికల సంక్షేమ హాస్టల్లోనే కాదు, పక్కనున్న ఏకలవ్య పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి కూడా నీరు వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అందులోని విద్యార్థులు కూడా ఒక 6గురికి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా తీసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు చెందినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడాను అక్కడ సరైనటువంటి చర్యలు చేపట్టకపోవటం, పాఠశాలలో కానీ లేకపోతే హాస్టల్స్ మెయింటెనెన్స్ పై కనీసం 3 నెలలకు 2 నెలలకు ఒక సమీక్ష కూడా చేయకపోవటం అనేటువంటిది ఈ దుస్థితికి కారణంగా తెలుస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా గతంలో చెప్పారు, ప్రతి పాఠశాలకు ఒక ఏఎన్ఎంని పెడతాము, రెగ్యులర్ ఏఎన్ఎంని పెడతామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడాను ఇచ్చినటువంటి హామీ నెరవేరకపోవడం కూడా ఈ వరుస మరణాలకు కారణం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.